కథ విమల అనే ఐస్ క్రీం అమ్ముకునే ఆవిడ కథ. విమల ఐస్ క్రీం కి చాలా మంచి పేరుంది. నాకు ఆరెంజ్ ఐస్ క్రీం కావాలి. నాకేమో లెమన్ ఐస్ క్రీం. మరి నాకేమో స్ట్రాబెర్రీ ఐస్ క్రీం కావాలి. ఉండండి ఇస్తాను. విమల చేతిలో ఎప్పుడూ ఒక గంట ఉండేది. తను ఆ గంటని వాయించగానే ఆ పక్క వీధిలో ఇళ్లల్లో ఉన్న పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసేవాళ్లు. ఆ ఊళ్ళో ఒక ఐస్ క్రీం షాప్ కూడా ఉండేది. కాని ఒక్క పిల్లాడు కూడా అక్కడికి వెళ్లేవాడు కాదు. ఆ విమల ఈ పిల్లలపైన ఏ మంత్రం వేసిందో ఏంటో, మా ఐస్ క్రీం అసలు ఎవ్వరూ తినట్లేదు. అప్పుడే విమల అక్కడ్నుండి వెళ్తోంది. ఓ విమల, చెప్పండి. అసలు నీ ఐస్ క్రీంలో ఏం కలుపుతావు? అది నేను మీకెందుకు చెప్పాలి? ఫోన్లే వదిలే, ఒక ఐస్ క్రీం ఇవ్వు చాలు. మీ దగ్గర ఎన్ని ఐస్ క్రీంలున్నాయి కదా, వాటినే తినండి. ఆ ఐస్ క్రీం కొట్టువాడు మాట్లాడకుండా ఉండిపోయాడు. ఇక విమల అక్కడ్నుండి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ కొట్టువాడు ఆలోచనలో పడ్డాడు, ఆ విమలని ఎలా దెబ్బతీయాలి అని. ఏదో ఒక దారి ఉండే ఉంటుంది ఈ విమల పీడ మొత్తం వదిలించుకోవడానికి. ఆ మరుసటి రోజు విమల రోజులాగా మళ్లీ తన ఐస్ క్రీం తయారు చేసింది. ఇక ఐస్ క్రీంని అమ్మడానికి బయలుదేరింది. విమల గంటని వినగానే పిల్లలందరూ తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. విమల ఒక్కొక్కరు చొప్పున పిల్లలందరికీ ఐస్ క్రీంనిచ్చింది. ఇవాళ విమల వ్యాపారం చక్కగా సాగింది. చూస్తుంటే ఇవాళ మధ్యాహ్నానికల్లా ఐస్ క్రీంలు అన్నీ అయిపోతాయేమో అనిపిస్తుంది. ఇక తను అనుకున్నట్టే జరిగింది. విమల మంచి ఎండలో తన ఆఖరి ఐస్ క్రీంని అమ్మి తన ఖాళీ డబ్బాని తీసుకుని ఆ ఐస్ క్రీం కొట్టువైపు నుండి వెళ్తోంది. చూడు, నా ఐస్ క్రీం మొత్తం అమ్ముడైపోయింది. మరి నాదేమో మొత్తం అలాగే ఉండి పాడైపోతోంది. నీకేం తెలుసు నాకెంత నష్టం వస్తుందో? నా దగ్గర కూడా నీలాంటి అమ్మాయి ఉండుంటే ఊరంతా తిరుగుతూ ఐస్ క్రీం అమ్మేది. ఇక అప్పుడే ఆ కొట్టువాడికి ఒక ఆలోచన వచ్చింది. ఇలా చూడు విమల, ఇందులో నాకు లాభం ఉంది, అలాగే నీకు కూడా. అదెలా? నువ్వు నా ఐస్ క్రీంని ఈ ఊరంతా తిరిగి అమ్మి పెట్టేయి. నేను నీకు సగం డబ్బులు ఇచ్చేస్తాను. కనీసం నాకు నష్టం రాకుండా ఉంటుంది కదా. విమల కాసేపు ఆలోచించింది. అయితే ఆలోచన బాగుంది, కానీ నువ్వింకేమీ అనొద్దు, ఇందా తీసుకో. ఆ కొట్టువాడు విమల డబ్బాలో తన ఐస్ క్రీంలను నింపడం మొదలుపెట్టాడు. ఇక విమల ఐస్ క్రీంని అమ్మడానికి బయలుదేరింది. ఇక ఎప్పటిలాగానే విమల దగ్గర్నుండి పిల్లలు ఐస్ క్రీం కొనడం మొదలుపెట్టారు. సాయంత్రానికల్లా విమల ఐస్ క్రీం మొత్తం అమ్మేసింది. ఇదిగో బాబు, ఇవాల్టి సంపాదన. బాగుంది విమల, ఎన్నో రోజులుగా ఐస్ క్రీం నా కొట్టులో పడి ఉంది. నువ్వొకే పూటలో ఐస్ క్రీం మొత్తాన్ని అమ్మేశావు. ఇదిగో నీ వాటా. విమలకి మంచి సొమ్ము చేతికొచ్చింది. ఇక అది చూసి తను చాలా సంతోషించింది. విమల తన ఇంటికి వెళ్ళింది. తను సంతోషంతో గంతులేయడం మొదలుపెట్టింది. కాసేపటి తరువాత ఎవరో తన తలుపు గట్టిగా కొట్టడం మొదలుపెట్టారు. విమలా, తలుపు తీయి. తలుపు తీ విమల. వస్తున్నా. విమల తలుపు తీసేసరికి బయట చాలా మంది ఊళ్ళో వాళ్లు చేతుల్లో కర్రలు పట్టుకుని నిలబడున్నారు. ఏం జరిగింది? నువ్వు మా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. నువ్వు వాళ్ళకి పురుగులు పట్టిన ఐస్ క్రీం తినిపించావు. లేదు, నేను అలా ఎందుకు చేస్తాను? అయితే మేము అబద్ధం చెప్తున్నాం అనుకుంటున్నావా? ఇలా చూడు, ఇది నువ్వు అమ్మిన ఐస్ క్రీమే కదా. విమల ఆ ఐస్ క్రీంని చూస్తోంది. అప్పుడు తనకే గుర్తొచ్చింది, ఆ ఐస్ క్రీం ఆ కొట్టువాడు ఇచ్చిన ఐస్ క్రీం అని. అది నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. నువ్వు మా పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావు. ఈ ఊర్లో మళ్ళీ నీ ఐస్ క్రీం ని ఎవరు కొననే కొనరు. అలా అని ఆ సర్పంచ్ అక్కడ్నుంచి కోపంగా వెళ్లిపోయాడు. అలాగే ఊళ్ళో వాళ్లంతా కూడా. కాని విమల అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంది. నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను. ఆ ఐస్ క్రీం నమ్మే ముందు కనీసం నన్ను చూసుంటే బాగుండేది. అత్యాశతో నా కళ్ళు మూసుకుపోయాయి. నాకు అస్సలు బుర్రలేదు. ఇక విమల తను అత్యాశ పడినందుకు బాధపడుతూ కూర్చుంది. కాని చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుని మాత్రం ఏం లాభం చెప్పండి? అందుకే పిల్లలు, దురాశ దుఃఖానికి చేటు అంటారు. జమున బాగా కష్టపడేది. మంచి మనసున్న ఆవిడ కూడా. తను చాలా రుచికరమైన కుల్ఫీలను తయారు చేసి సుల్తాన్పూర్లో అమ్ముతూ ఉండేది. కుల్ఫీలను అమ్ముకుని తన ఇంటిని నెట్టుకొచ్చేది. పిల్లలు తన కుల్ఫీలను బాగా ఇష్టపడేవారు. కుల్ఫీ తీసుకోండి, కుల్ఫీలు తీసుకోండి. ఒక కుల్ఫీ ఎంత? 5 రూపాయలు బాబు. నా
దగ్గర కేవలం 1 రూపాయే ఉంది. సరేలే, 1 రూపాయి ఇచ్చేయి. ఇదిగో కుల్ఫీ. జమున మంచి మనసును చూసి తన మిత్రురాలు కాస్త దిగులు పడుతూ ఉండేది. జమున, నువ్వు మరి ఇంత తక్కువ ధరకి కుల్ఫీలను అమ్మితే అప్పుడు నీకు బాగా నష్టం వస్తుంది. మరి నీ ఖర్చులకి డబ్బులు ఎలా సరిపోతాయి? నాకు మాత్రం ఈ పిల్లలు కుల్ఫీలు తినడం చూస్తేనే చాలు, మనసుకి హాయిగా ఉంటుంది. జమునకి ఒక రోజు రోడ్డుపైన ఎండవేడికి బాధపడుతున్న ఒక కుక్క కనపడింది. జమున దానికి కూడా ఒక కుల్ఫీ ఇచ్చింది. ఇప్పుడు ఆ కుక్క జమునతోనే ఉండటం మొదలుపెట్టింది. జమున కుల్ఫీలు అమ్మటానికి వెళ్తే ఆ కుక్క కూడా తన వెనకాలే వీధి వీధి తిరుగుతూ ఉండేది. జమున అమ్మే రుచికరమైన కుల్ఫీలు మెల్లమెల్లగా సుల్తాన్పూర్ అంతా బాగా ప్రఖ్యాతి చెందాయి. అందరు పిల్లలు ఇప్పుడు కేవలం తన దగ్గర మాత్రమే కుల్ఫీలు తినేవారు. పిల్లలంతా తనని ప్రేమగా జమునా పిన్ని అని పిలిచేవారు. ముందు నాకు కాదు, ముందు నాకివ్వు. అరే, ఒక్కరొక్కరుగా రండి పిల్లలు, అందరికీ కుల్ఫీనిస్తాను. ఇవాళ నేను చాలా ఎక్కువ కుల్ఫీలను తయారు చేసి తీసుకొచ్చాను. జమున చేసే కుల్ఫీల అమ్మకం బాగా పెరగడం చూసి ఐస్ క్రీం అమ్ముకునే హరియాకి చాలా ఈర్ష్య కలిగింది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ తన ఐస్ క్రీంకి బదులుగా జమున దగ్గర కుల్ఫీని కొనడం మొదలుపెట్టారు. హరియాకి తన ఐస్ క్రీం అమ్మకాలు పెంచుకోవడానికి ఒక ఉపాయం తట్టింది. ఇలా చూడు జమునా, ఇంకా ఎన్నాళ్ళని ఇలా బరువుని తలమీద మోస్తూ అమ్ముతూ ఉంటావు? ఒక పని చెయ్యి, నీ కుల్ఫీలన్నిటినీ ఎంతో కొంతకు నాకు అమ్మేసేయి. వద్దు హరియా, నాకు పిల్లలకి నేనే స్వయంగా కుల్ఫీలను అమ్మడం అంటే ఇష్టం. నీ ఇష్టం. నేను కేవలం నీ పనిని కాస్త సులువు చేద్దామని అనుకున్నాను. జమునని కుల్ఫీలమ్మకుండా చేయడానికి నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. జమున కుల్ఫీలను అమ్మడానికి ఊర్లో తిరుగుతూ ఉండేది. ఆ కుక్క కూడా తనతో పాటే తిరుగుతూ ఉండేది. జమున ఒక వీధి నుండి వెళ్తూ ఉండగా కుల్ఫీలు కొనమని అరుస్తోంది. అప్పుడే హరియా సైకిల్ పైన జమునాని వెంబడిస్తున్నాడు. అవకాశం దొరకగానే జమునని కింద పడేలా చేస్తాను. అప్పుడు తన కుల్ఫీలన్నీ పాడైపోతాయి. హరియా జమునాని తోసేయడానికి దగ్గరికి చేరుకునేసరికి ఆ కుక్క హరియాని చూసేసింది. వెంటనే హరియా సైకిల్ పైకి ఒక్కసారి దూకి జమునాకి బదులుగా హరియాని పడేసింది. ఓరి భగవంతుడా, నా కాలుని విడిచిపెట్టి కుక్క, వదలు 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 వదలు, ఓరి దేవుడా, వదలు వదలు, కాపాడండి కాపాడండి. హరియా ఎలాగోలా తన ప్రాణాల్ని కాపాడుకొని అక్కడి నుండి పరుగు తీశాడు. జమున చేసే కుల్ఫీ పాడు చెయ్యాలనుకున్న ఆలోచనలో తన ఐస్ క్రీములను పాడు చేసుకున్నాడు. ఆ కుక్క జమున కుల్ఫీలను పాడవకుండా కాపాడింది. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, కష్టపడే గుణం అలాగే జాలి గుణం వల్ల ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఎవరైతే మరొకరిపైన జాలి చూపిస్తారో వాళ్ళు ఎప్పుడూ కష్టాల పాలు అవ్వరు. దక్షిణ భారతదేశంలో ఒక ఊర్లో రమ తన భర్త చిన్నప్పతో కలిసి ఉండేది. ఇద్దరూ అదే ఊర్లో ఒక పొలంలో కూలి పని చేస్తూ తన బ్రతుకును సాగిస్తూ ఉండేవారు. రమ ఇంకా చిన్నప్పకి ఒక కొడుకు అలాగే ఒక కూతురు.
వాళ్ళు తమ పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేద్దామని అనుకున్నారు. కాని అనుకోకుండా చిన్నప్పకి బాగా జబ్బు చేసింది. తన ఆరోగ్యం బాగా క్షీణించింది. అప్పటి నుండి రమ పొలం పనులలో పనులు చెయ్యాల్సి వచ్చేది. పిల్లల్ని కూడా తనే చూసుకోవాల్సొచ్చేది. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న భర్తని కూడా. తన పరిస్థితి అస్సలు బాగోలేదు. ఒకరోజు చిన్నప్పని చూడటానికి తన తమ్ముడు మోహన్ వచ్చాడు. అన్నయ్య, నీ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నువ్వు డాక్టర్కి చూపించుకున్నావా లేదా? చూపించాం మరిదిగారు, అయినా ఏమీ ఉపయోగం లేదు. నేను గుడిలో నీ పేరు మీద అర్చన చేయిస్తాను. నీ ఆరోగ్యం తప్పకుండా బాగుపడుతుంది. సరే తమ్ముడు. వదినా, ఇంటి బాధ్యత మొత్తం మీ ఒక్కరి మీదే పడిపోయిందని నాకు అనిపిస్తోంది. అవును కదా? అవును, కానీ ఏం చెయ్యను, మరి ఇల్లు గడవాలి కదా. వదినా, నేనొక ఇడ్లీ కొట్టుని పెడదామని అనుకుంటున్నాను. మీరక్కడ ఇడ్లీలు చేసే పని చేయగలరా? దానివల్ల మీకు కాస్త ఎక్కువ ఆదాయం వస్తుంది. దాంతో మీ ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం మెరుగుపడుతుంది. నాకు ఎంత లాభం వచ్చినా వాటిని మనమిద్దరం చెరిసగం పంచుకుందాం. తప్పకుండా మరిదిగారు. ఇక ఆ తరువాతి రోజు నుండి రమ మోహన్ పెట్టిన కొట్టులో ఇడ్లీలు పెట్టడం మొదలుపెట్టింది. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ రమ పెట్టిన ఇడ్లీలు బాగా నచ్చేవి. చూస్తూ ఉండగానే రమ పెట్టిన ఇడ్లీలు బాగా ప్రసిద్ధి చెందాయి. కొట్టులో రోజూ బాగా జనం వచ్చేవారు. రమ ఇంకా మోహన్ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరికీ బాగా లాభాలు పెరిగిపోతున్నాయి. లాభం వచ్చిన డబ్బుతో రమ చిన్నప్పకి మంచి వైద్యం చేయించింది. దాంతో కొద్ది రోజుల్లోనే చిన్నప్ప మళ్ళీ మామూలుగా మారిపోయాడు. ఇలా 2 నెలలు గడిచాయి. ఇక రమ మోహన్ల కొట్టులో జనాలు పెరుగుతూనే ఉన్నారు. ఇక రమకి ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ ఇంతమంది జనం కేవలం నా ఇడ్లీల గురించే వస్తున్నారు అంటే నాకు లాభాలలో వాటా ఎక్కువ రావాలి కదా. మోహన్ కేవలం సామాన్లు కొనిస్తాడంతే. ఇక కొనుగోలుదారులకి ఇడ్లీలు కట్టిస్తాడు. అలాంటప్పుడు తనకి నాతో సమానంగా లాభం దక్కకూడదు. ఆ రోజు సాయంత్రం ఇద్దరూ లాభాలని పంచుకున్నప్పుడు, మరిదిగారు, అన్ని ఇడ్లీలు నేనే కదా తయారు చేస్తాను. ఒకవేళ నేను చేసే ఇడ్లీలు రుచిగా లేకుంటే మీకు ఇంత లాభం వచ్చేదే కాదు. ఆ మాట నిజమే వదినగారు. మీరు చేసే ఇడ్లీల రుచి చాలా చాలా బాగుంటుంది. అయితే ఈ కారణంగానే నాకు లాభాలలో వాటా ఎక్కువ రావాలి కదా. కానీ వదినా, ఇది చాలా పొరపాటు. నేను కూడా రోజంతా కష్టపడుతున్నాను కాబట్టి మనం ఇలా సంపాదించగలుగుతున్నాం. దానర్థం మనిద్దరం సమానంగానే కష్టపడుతున్నాం. అందుకే లాభంలో కూడా ఇద్దరికి వాటా సమానంగానే ఉంటుంది. లేదు మరిదిగారు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే రేపటి నుండి మీరు ఇడ్లీలు పెట్టడానికి వేరే ఆవిడ్ని చూసుకోండి. రమ మోహన్తో గొడవపడి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తరువాత రోజు నుండి ఊర్లో 2 ఇడ్లీ కొట్లు వెలిశాయి. ఒకటేమో రమా కొట్టు, అందులో తనే ఇడ్లీలు చేసేది, ఇక అమ్మేది. మరొకటి మోహన్ది, అక్కడిప్పుడు మరొక ఆవిడ ఇడ్లీలు తయారు చేసేది. రమ పెట్టిన కొత్త కొట్టుని చూసి జనమంతా అటువైపే వెళ్ళసాగారు. కాని రమ ఒక్కతే అయిపోవడం వల్ల తను అంతమంది జనాన్ని ఒక్కతే చూసుకోలేకపోయింది. ఆఖరికి అలసిపోయి ఊళ్ళో వాళ్లంతా మోహన్ కొట్టుకే తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ మోహన్ ఎప్పటిలాగా కొనుగోలుదారులందరికీ చక్కగా ఇడ్లీలిచ్చేవాడు. కొన్ని రోజులు ఇలాగే గడిచింది. చూస్తూ ఉండగానే ఊర్లో వాళ్లంతా కేవలం మోహన్ ఇడ్లీ కొట్టుకే వెళ్లడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు రమ ఒక్కతే తన కొట్టులో కూర్చుని బాధపడుతూ ఉంది. అయ్యో, నేను ఇలా చేశానేంటి? నేను ఇడ్లీలు చేసేవాళ్లదే పై చెయ్యి అనుకున్నాను. కానీ అలా కాదు. వినియోగదారులను మోహన్ చూసుకునేటట్టు చూసుకోవటం కూడా అవసరమే. కనీసం నేను మోహన్తో ఉండేటప్పుడైనా నాకు మంచి ఆదాయమైనా వచ్చేది.
కానీ ఇప్పుడు ఎవ్వరూ నా ఇడ్లీలు కనీసం చూడటమే లేదు. రమాకి తన ఇడ్లీల మీద చాలా గర్వం ఉండేది, కాని ఇప్పుడది చెదిరిపోయింది. అందుకే అంటారు, గర్వం అద్దం వంటిది అని. అది ఎప్పటికైనా పగిలిపోతుంది. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.